మనకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన జాస్ బట్లర్ T20 ఫార్మాట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మరి మనకి నిన్న T20 ఫార్మాట్లో ఏకంగా 13,000 రన్స్ చేసి మరి ఇంగ్లాండ్ టీం తరఫున సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయితే నిలవడం జరిగింది. సో అంతకుముందు మరి T20 ఫార్మాట్లో జాస్ బట్లర్ కంటే ఇంగ్లాండ్ తరఫున అత్యధిక స్కోర్ ఎవరన్నా ఉన్నారంటే అది అలెక్సీ హేల్స్ మాత్రమే. అతను ఏకంగా 503 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 13,814 రన్స్ చేసి ఇంగ్లాండ్ తరఫున హైయెస్ట్ రన్ స్కోరర్ అయితే ఉండడం జరిగింది. సో మరి దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే జాస్ బట్లర్ ఉన్నాడు అనమాట. అయితే మరి ఓవరాల్గా కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో క్రిస్ గిల్ 14,562 రన్స్తో ఉన్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి కైరన్ పోలార్డ్, అతను వచ్చేసరికి 13,854 రన్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత ప్లేస్ వచ్చేసరికి అలెక్స్ హేల్స్ అనమాట. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి షోయబ్ మాలిక్ 13,571 రన్స్. దాని తర్వాత విరాట్ కోహ్లీ 13,543 రన్స్. దాని తర్వాత డేవిడ్ వార్నర్ 13,395 రన్స్. దాని తర్వాత వచ్చేసరికి జాస్ బట్లర్ అనమాట. సో అయితే మరి ఈ T20 ఫార్మాట్లో 13,000 ఎవో రన్స్ చేసిన బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళనమాట.